you will understand why I'm not able to explain it because it's an experience. And సరియా అయ్యే. ఇంతవరకు జరిగిన మాట ఇది నా ప్రశ్న, ఇది నా ప్రశ్న. పాటకు ముందు సాకి ఉండును సురేష కవిరాయ నా ఆయన నాగస్విన ఆయన నాగస్విన ఎవరైతే బాగుండేదని దర్శకుడిగా మీ కనిపించిన భావన, ఎవరైతే బాగుండేదని మీ భావన. అదే చాలా బాగుంది సార్. అంటే మీరు అడిగిన ప్రశ్న ఫస్ట్ పార్ట్ ఏంటో వినలేదు సార్. సో మళ్ళీ సింపుల్గా ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చాలా బాగుంది సార్. బట్ ఈ జనరేషన్కి ఈ జనరేషన్ ర్యాప్ ఈ జనరేషన్కి అర్థమయ్యేలా అడగాలంటే మీరా ఆయన ఎవరు డైరెక్టర్ అయితే ఈ సినిమా ఆయనే సార్ డైరెక్టర్, నేను ఎందుకు సార్. బట్ ఇలాంటి ఇప్పుడు ఫుల్గా పాడాలంటే టైం కష్టం సార్. బట్ యాక్చువల్లీ మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే నాకు చాలా మిస్ అవుతుంది ఇక్కడ సంగీతం సార్ లేరని. ఇక్కడ ఆయన ఉంటే ఆయన బ్యూటిఫుల్గా పాడి రిప్లై చేసేవారు మీకు. అండ్ నేను ఆయన పాడుకున్న సాయంత్రాలు ఎన్నో ఉన్నాయి సార్. దట్స్ గ్రేట్ సార్, దట్స్ గ్రేట్. ఆయన బ్యూటిఫుల్. ఎవరన్నారు ఎవరన్నారు నువ్వేనా? ఓకే సార్. సో ఆబ్వియస్లీ ఆయనే సార్ డైరెక్టర్. ఆయనే ఉంటే బాగుంటుంది డైరెక్టర్. ఇలాంటి ఐడియాలు నాకేదో కొన్ని ఐడియాలు వస్తాయి కానీ ఇంత ప్యాషనెట్ ఇంత హట్కే ఐడియాలు ఆయనకే వస్తాయి సార్ డెఫినెట్లీ. అండ్ ఆయనే కరెక్ట్. అండ్ అది ఎందుకు అనేది రేపు ఫస్ట్ మార్నింగ్ షోలో మనందరికి తెలుస్తుంది సార్. పాటలు లాంటి మాటలు ఉన్నా కూడా ఆల్ ఎమోషన్స్కి స్కోప్ ఎంత ఉందండి. ఇది ముఖ్యంగా ప్లస్ సంగీతం గారు చాలా విట్టీగా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చేస్తుంటారు సినిమాల్లో. ఈ సినిమాలో అవన్నీ ఉండే అవకాశం అన్ని పాటలు ఉన్నా? లేదు డెఫినెట్లీ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం నేనేదో చాలా హూని రాగంలో సార్ చాలా మంచి రాగంలో పాడారు కదా, దాంట్లోనే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇంప్రూవ్లోనే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇమాజిన్ ప్లాన్ చేసుకుంటే ఎంత వస్తుంది దాంట్లో. మీకు మనకు యూజువల్లీ సినిమాలో ఏం కావాలండి, ఒకసారి ఒక ఎమోషన్ ఫీల్ అవ్వాలి, నవ్వుకోవాలి, ఏడుస్తాం అంతే. సో దట్స్ ప్రిటీ మచ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. అది 100% గ్యారంటీ అని. సార్ నైట్ సెలబ్రిటీ షో కానీ సార్ ఇక్కడ నాగేశ్వరి గారు